సో జనరల్ గా మనం ఒక కొత్త కార్ కొనుక్కోవాలనుకుంటున్నప్పుడు మనం లోన్కి వెళ్ళడం బెటరా లేదంటే క్యాష్ ఉంటే క్యాష్ తీసుకోవడం బెటరా, చాలా మంది డౌట్స్ ఉంటాయి కదా. సో హలో అండి, నా పేరు రాకేష్, మీరు చూస్తున్నారు సీఎం రాకేష్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు చెప్పాలంటే 20 లక్షలు పెట్టి మీరు ఒక కార్ తీసుకుంటున్నప్పుడు డైరెక్ట్ గా మీరు క్యాష్ పెట్టి తీసుకుంటే ఆ క్యాష్ మీకు ఎలా వచ్చింది అనేది ఐటీ నుంచి ప్రాబ్లం అవుతుంది. ఒక 1 ఇయర్ వరకు మీకు ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఆఫ్టర్ 1 ఇయర్ మీకు ఆ 20 లక్షలు లైక్ వైట్ మనీయా మీకు ఎలా వచ్చింది, దానికి పర్టికులర్ గా ఐటీస్ ఉన్నాయా ఏంటి అనేది క్లియర్ గా మీకు ఎవ్రీథింగ్ కనుక పాయింట్ టు పాయింట్ చెక్ చేస్తారు. అవన్నీ ఉంటే మీకు నో ప్రాబ్లం. బట్ ఇఫ్ ఇన్ కేసు ఇందులో ఏమవుతున్నాం ఒకటి మిస్ అయినా సరే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. అదే కనుక మీరు అదే 20 లక్షలు పెట్టి కార్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు 5 లక్షలు మీరు లేదా 6 లక్షలు కనుక మీరు డౌన్ పేమెంట్ కట్టుకొని మిగతా 15 లక్షలు పెట్టి మీరు లోన్ తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండవు. లైక్ ఇలా ఒకేసారి క్యాష్ పెట్టి తీసుకుంటే మనకి లైక్ వచ్చే ఇంట్రెస్ట్ కానీ ఇది మనకి తగ్గుతుంది కదా, బ్యాంక్ కట్టే ఇంట్రెస్ట్ తగ్గుతుంది కదా అనుకుంటున్నప్పుడు మీ దగ్గర అంత క్యాష్ పెట్టి తీసుకుంటున్నప్పుడు 15 లక్షలు బయటికి మీరు లైక్ ఒక ల్యాండ్ కొన్నామా లేదంటే ఒక